హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఆ వీడియో దేని గురించి అంటే చూసేసారు కదా. సో వాషింగ్ మిషన్ కొన్నాక మనకు ఎట్లా యూజ్ చేయాలనేది కొన్ని డౌట్స్ ఉండిపోతూ ఉంటాయి. మరి ఫుల్ నేను వీడియో తీసుకున్నాను ఎలా యూజ్ చేయాలనేది. మరి మీకు యూస్ఫుల్ అయితే వినేయండి. మరి డోర్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ పౌడర్ లిక్విడ్, ఇక్కడ పౌడర్ ఉన్న లిక్విడ్ ఉన్న ఇందులో పోసుకోవాలి. ఒకవేళ పౌడర్ ఉంటే ఇట్లా పైకి అనుకోవాలి, ఇది లిక్విడ్ ఉంటే ఇది ఇట్లనే కిందికి ఉంచాలి. ఓకే, ఇక్కడ డెటాల్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ వేసుకోవాలి. కంఫర్ట్ పర్ఫ్యూమ్స్ ఏమైనా యూజ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. దాని తర్వాత ఇది కూడా క్లోజ్ చేసి ఇక్కడ 3 seconds ఇట్లా టచ్ చేసి మిషన్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ సెలెక్షన్ కోసం ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏది సెలెక్ట్ కావాలంటే దానికోసం ఇది రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే మనకి ఇది ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది. కాటన్ అని ఉంది, కాటన్లో ఓన్లీ కాటన్ బట్టలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ కాటన్ అన్ని వేసేస్తాం కదా, ఇప్పుడు అన్ని కలిపి వేస్తాం కదా కాటన్. అదే దానికోసం మిక్స్ ఉంది. ఇక్కడ కాటన్ బట్టలు ఉంటే ఓన్లీ కాటన్, మిక్స్ అంటే జస్ట్ అన్ని మిక్స్ క్లాత్స్ అన్ని మిక్స్ చేసుకుని వేసుకుంటామంటే మిక్స్లో వేసుకోవాలి డైలీ యూసేజ్కి. ఎలర్జీ కేర్లో ఎప్పుడన్నా ఎలర్జీ ఉన్న వాళ్ళు పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఎలర్జీ కేర్లో వేయాలి. క్విక్ 15 అంటే 15 నిమిషాలలో 2 జతలు మాత్రమే ఉతుకుతుంది. 2 జతలు బట్టలు ఉన్నాయి వాష్ చేసుకుంటానంటే క్విక్ 15లో వేసుకోవాలి. డెలికేట్లో వర్క్ శారీస్ పార్టీవేర్ క్లాత్స్ కోసం డెలికేట్. రీఫ్రెష్ వచ్చేసి ఎప్పుడన్నా ఫంక్షన్స్లో వేసుకున్న బట్టలు ఒక 2-3 గంటలు వేసుకున్న బట్టలు రీఫ్రెష్లో వేసుకోవాలి వాష్ చేసుకుంటానంటే. బేబీ కేర్లో చిన్నపిల్లల బట్టలకి, బేబీస్ ఏమైనా ఉంటే బేబీ కేర్. బెడ్డింగ్లో వచ్చేసి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఏమైనా ఉంటే బెడ్డింగ్లో వేసుకోవాలి. అండర్వేర్ సపరేట్ ఉంది. స్పిన్ అంటే ఆరబెట్టడానికి. బయట ఉతుక్కున్న బట్టలు ఏమన్నా దీంట్లో ఆరబెట్టుకోవాలంటే తడి బట్టలు డ్రమ్లో వేసేసి డోర్ క్లోజ్ చేసి స్పిన్ పెట్టి స్టార్ట్ చేయాలి. 70% డ్రై చేసి ఇస్తాను. సెల్ఫ్ క్లీన్ వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ అక్కడ 7 minutes అని వచ్చింది కదా. ఓకే, ఇది సెల్ఫ్ క్లీన్. సెల్ఫ్ క్లీన్ వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి డ్రమ్ క్లీనర్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఒక ప్యాకెట్ అంతా డ్రమ్లో వేసేసి సెల్ఫ్ క్లీన్ పెట్టేసి స్టార్ట్ చేస్తే 1 hourలో మొత్తం క్లీన్ చేసుకుంటారు. డ్రమ్ క్లీనింగ్ చేయకపోతే ఎలర్జీ రావడము, ఇచ్చింగ్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడం ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసేస్తే ఎంతైతే వాటర్ కావాలో తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది. మొత్తం కడుగుతుంది, జాడిస్తుంది, ఆరబెడుతుంది. మొత్తం చేసేసి మిషన్ మ్యూజిక్ వచ్చేసి ఆగిపోతుంది. డోర్ ఓపెన్ చేసేసుకొని బట్టలు తీసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ నార్మల్గా ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ చేస్తే డైలీ యూసేజ్ రోజు యూజ్ చేయడానికి ప్రోగ్రామ్ సెలెక్షన్ చేసేసుకొని ఇట్లా స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి. స్టీమ్, టెంపరేచర్, స్పీడ్, ఎక్స్ట్రా రిన్స్, ఇవి మనం ఏమైనా ఎక్స్ట్రా సెట్టింగ్స్ చేసుకుంటాము అంటే అక్కడ స్టీమ్ అని రాస్తుంది. స్టీమ్ పైన టచ్ చేసి ఇక్కడ స్టీమ్ సింబల్ వస్తుంది. బట్టల్ని వేడి నీళ్ళు ఏదైతే స్టీమ్ ఉంటుందో దాంతో స్టీమ్ చేస్తుంది. మళ్ళీ వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అంటే ఎంత వేడి నీళ్ళతోటి వాష్ చేయాలి బట్టల్ని, ఎన్ని డిగ్రీలు కావాలి వేడి నీళ్ళు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 20 degrees, 30 degrees అది మీ ఇష్టం. 40 degrees, 60 degrees. 60 degrees వరకు రికమెండెడ్. 90 అంటే చాలా వేడిగా వస్తాయి. ఓకేనా, ప్రోగ్రామ్ని బట్టి వేడి నీళ్ళు వస్తాయి. ఎంతైతే మనం మాన్యువల్గా కావాలంటే మాన్యువల్ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పీడ్ అంటే మనం ఎంత స్పీడ్లో బట్టల్ని ఆరబెట్టాలి అనేది ఇక్కడ స్పీడ్ వచ్చేసి 1000 RPM రికమెండెడ్. 1400 RPM వరకు వస్తుంది. ఇది ఎంత కావాలో అంత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత స్పీడ్లో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా రిన్స్ ఏమో బట్టల్ని జాడించడము. P0 అంటే ఒకసారి జాడిస్తుంది, P2 అంటే 2 సార్లు, P1 అంటే 2 సార్లు, P2 అంటే 3 సార్లు. ఇప్పుడు టచ్ చేస్తే P0 అని వచ్చింది, ఇప్పుడు P1 అని వచ్చింది. P1 అంటే 2 సార్లు జాడిస్తుంది, P2 అంటే 3 సార్లు జాడిస్తుంది. ఎన్నిసార్లు కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసేస్తే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఆ సర్కిల్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెమొరీ అంటే లాస్ట్ టైం ఏదైతే ప్రోగ్రామ్ యూజ్ చేశారో మళ్ళీ అదే ప్రోగ్రామ్ కావాలి అంటే డైరెక్ట్ మెమొరీ పైన టచ్ చేసి స్టార్ట్ చేసేయాలి. అదే లాస్ట్ టైం ఏదైతే ప్రోగ్రామ్ నడిచిందో అదే ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతా వాషింగ్ అయిపోయిన తర్వాత బట్టలు ఆరబెట్టేసుకొని డ్రమ్ అనేది వేడిగా ఉంటుంది. ఒక 15 నిమిషాలు డోర్ ఇట్లా ఓపెన్ పెట్టాలి. ఓపెన్ పెట్టేసి దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. లిక్విడ్ యూజ్ చేయండి, పౌడర్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా పవర్ ఆన్ చేసుకొని బట్టలు పౌడర్ వేసేసుకొని ఏ ప్రోగ్రామ్ కావాలో పెట్టేసుకొని స్టార్ట్ చేసేస్తే మొత్తం ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుంది. ఓకేనా.
ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.